సంపూర్ణ కార్తీక మహాపురాణము 3వ రోజు పంచమధ్యాయము. ఓ శివధనస్సు సంపన్న జనకరాజా, శ్రద్ధగా విను. మనము చేసిన పాపాలన్నిటినీ నశింపచేయగల శక్తి ఒక్క కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉంది. కార్తీక మాసంలో విష్ణు సన్నిధిని ఎవరైతే భగవద్గీతల పారాయణము చేస్తారో వారి పాపాలన్నీ కూడా పాము బుసల్లాగా తొలగిపోతాయి. అందున 10-11 అధ్యాయములను పారాయణ చేసేవారు వైకుంఠానికి క్షేత్రపాలకులవుతారు. ఎవరైతే కార్తీక మాసంలో తులసి దళాలతో కానీ, తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో కానీ విష్ణు పూజను చేస్తారో వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాలను అనుభవిస్తారు. ఈ కార్తీక మాసంలో హరిహరులెవ్వరి సన్నిధినైనా సరే, ఏ పురాణమైనా సరే ప్రవచించేవారు సర్వకర్మ బంధ విముక్తులవుతారు. కార్తీక వనభోజనము. శ్లోకం. యం కార్తికే స్థితే వనభోజనమాచరేత్ సయాతి వైష్ణవ ధామ సర్వపాపై ప్రముచ్యుతే. కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనం చేసిన వారు పాప విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు. జప, హోమ, పూజ, భోజన, తర్పణ ఫలాలతో పాపి క్షుద్ర చండాలాది అశౌచవంతుల యొక్క సంభాషణను వినిన పాపం తుడిచిపెట్టుకుపోతుంది. కాబట్టి మహారాజా, కార్తీక మాస శుక్లపక్షంలో అన్ని రకాల వృక్షాలతో పాటుగా ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలోని వనభోజము ఏర్పాటు చేసుకోవాలి. ఉసిరి చెట్టు కింద సాలగ్రామము నుంచి గంధ పుష్పాక్షతాదులతో పూజించి యథాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనం చేయాలి. ఇలాగున కార్తీక మాసములో వనభోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఆయా కాలాలలో చేసిన సర్వ పాపాల నుంచి తెలుముకొని విష్ణులోకాన్ని పొందుతారు. జనక జనపతి, ఈ కార్తీక మహత్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడొకడు దుర్యోని సంకటము నుంచి రక్షింపబడ్డాడు. కథ చెబుతాను విను. దేవదత్తోపాఖ్యానము. పూర్వం కావేరీ తీరములో దేవశర్మ అనే సద్రుబ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికొక పరమ దుర్మార్గుడైన కుమారుడు కలిగాడు. అతని పేరు దేవదత్తుడు. అతగాడి దుష్ట ప్రవర్తనలను గుర్తించిన తండ్రి అతగాడికి పాప విముక్తిని చేయాలని సంకల్పించి, నాయనా, రోజు కార్తీక ప్రాతస్థానాన్ని ఆచరించు, సాయంకాలమున హరిసన్నిధిలో దీపారాధన చేయి ఉండు. ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివి కా అని చెప్పాడు. కానీ దుర్వృత్తుడైన ఆ బ్రాహ్మణ పుత్రుడు తానంటి కట్టుకథలను నమ్మనని, కార్తీక వ్రతాన్ని ఆచరించనని తండ్రికి ఎదురు తిరుగుతాడు. అందుకు దేవశర్మ తన కుమారుడిని అడవిలోని చెట్టు తొర్రలో ఎలుకవై పడి ఉండు అని శపించాడు. శాపానికి భయపడిన ఆ విప్రకుమారుడు తండ్రి పాదాల పడి తనకు తరుణోపాయం చెప్పమని కోరగా, ఆ తండ్రి, నాయనా, నీవు ఎప్పుడైతే కార్తీక మహత్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపము పోతుందని శాపవిముక్తి అనుగ్రహించాడు. దేవదత్తుని శాప విముక్తి. పితృశాప కారణంగా అప్పటికప్పుడే మూషికా రూపాన్ని ధరించిన బ్రాహ్మణ యువకుడు గజారణ్యములో ఫలవంతమైన అనేక జంతువులు కాధారభూతమైనవి అయిన ఒకానొక మహావృక్ష కోటరములో ఉండసాగాడు. ఇలా కొంతకాలం గడిచాక ఒకానొక మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీక స్నానమాచరించి వచ్చి ఆ ఎలుక ఉన్న చెట్టు మొదలనందు దృవిష్టుడై తన పరివారానికి
పరమపావనమైన కార్తీక మహత్యాన్ని వినిపించసాగాడు. ఆ సమయంలో దయాహీనుడు, పాపాల పుట్ట, అడవి జీవాలను హింసించి పొట్ట పోసుకునేవాడు అయిన ఒక కిరాతకుడు ప్రాంతాలకు వచ్చాడు. పుణ్యపురుషుల దర్శనము వల్ల ఉపకారణమే గాని అపకారము ఏనాడూ జరగదు. అదేవిధంగా విశ్వామిత్రాది తపోబృంద దర్శన మాత్రం చేత రవ్వంత ప్రాయశ్చిత్తుడయ్యాడు. అయినా కిరాతకుడు వారిని సమీపించి, అయ్యా, మీరు చెప్పుకుంటున్న కథ ఏమిటి అని వింటుంటే నాకీ కిరాతక జీవితం పట్ల చిరాకు పుడుతుంది. దయచేసి ఈ రహస్యమేమిటో చెప్పండి అనగానే అతనిలో వివేకం విచ్చుకుంటున్న వైనమును గమనించిన విశ్వామిత్రుడు, నాయనా, మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము. ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలియక గాని తెలిసి గాని స్థాన, దాన, జప, తప, పురాణ శ్రవణాదులను చేసినట్లయితే వారు వారి సర్వ పాపాల నుండి విముక్తులవుతారు. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వాళ్ళు జీవజన్ముకులవుతారు అని తెలియజేశాడు. ఈ విధముగా కిరాతకుని చెబుతున్న కార్తీక మహత్యాన్ని వినడమే తడువుగా తొర్రలోనున్న ఎలుక తన శాపగ్రస్త రూపాన్ని వదిలేసి పూర్వయువ బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రాదులను పనమిల్లి తన పూర్వపు గాథను వినిపించి ఆ ఋషుల నుండి సెలవు తీసుకొని తన ఆశ్రమానికి తరలిపోయాడు. అనంతరం ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రుల వలన కార్తీక మహత్యాన్ని కడకంటా తెలుసుకోవడం వలన ఆ జన్మకి కిరాతకుడైన కూడా దేవంతరాన ఉత్తమ గలవాడుగా పొందాడు. కాబట్టి ఓ జనకరాజా, ఉత్తమ గతులను కోరేవాడు ప్రయత్నపూర్వకముగానైనా సరే కార్తీక వ్రతం ఆచరించాలి, లేదా కనీసము కార్తీక మహత్యాన్నైనా భక్తి శ్రద్ధలతో వినాలి. షష్ఠాధ్యాయము. శ్రీ వశిష్ఠుడు చెబుతున్నాడు, రాజర్షి జనక, ఈ కార్తీక మాసము 30 రోజులు కూడా ఎవరైతే శ్రీ మహావిష్ణువుని కస్తూరి గంధాలతోనూ పంచామృతతోనూ అభిషేకిస్తారో వారికి 10,000 అశ్వమేధాలు చేసిన ఫలితము లభిస్తుంది. కార్తీక మాసములో సంధ్యావేళ విష్ణు సన్నిధిలో దీపారాధనలు చేసినా, దీపదానము చేసినా వారు విష్ణులోకాన్ని పొందుతారు. పత్తిని శుభ్రపరిచి దానిలో ఒత్తిని చేసి బియ్యపిండి లేదా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నేతిని పోసి ఈ ప్రతివత్తిని తడిపి వెలిగించి ఒకానొక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి చివరి రోజున వెండి ప్రమిదను భ్రమిడి పత్తిని చేయించి వాటిని బియ్యపిండి మధ్యన ఉంచి పూజా నివేదాలను పూర్తి చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి అనంతరం తాము స్వయంగా దీపదాన మంత్రము సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపన్నచ్చుభావహం దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదా మమ. జ్ఞానమును, సంపన్నులను, శుభములను కలిగించే దైవ దీపదానాన్ని చేస్తున్నాను. దీని వలన నాకు నిరంతరము శాంతి, సుఖము ఏర్పడుగాక అని చెప్పుకుంటూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణునికి దానం చేయాలి. అలా చేసిన వారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు. ఈ దీపదానము వలన విద్య, జ్ఞాన, ఆయుర్వృద్ధి, అనంతము, సర్వభోగాలు కలుగుతాయి. మనోవాక్యము కృత పాపాలన్నీ సమసిపోతాయి. నిదర్శనార్థమైన ఒక కథను వినిపిస్తాను విను. వితంతువు మోక్షమెందుట. పూర్వం ద్రావిడ దేశంలో ఒక అనాథ వితంతువు ఉండేది.
ఆమె రోజూ భిక్షాటనను చేసి వచ్చిన దానిలో మంచి అన్నమును కూరలను విక్రయించి తాను దూషితాన్నముతో తృప్తిపడుతూ డబ్బును వెనకేయసాగింది. ఇతరుల ఇండ్లల్లో వంట పనులు, కుట్టు పనులు మొదలైనవి చేస్తూ ప్రతిఫలంగా వారి వద్ద కొంత ద్రవ్యాన్ని తీసుకుంటూ ఉండేది. అది కాక ద్రవ్య భిక్షాటన కూడా చేసేది. ఇలా నిత్య ధనాగార్జన మానసమైన ఆ వితంతువు డబ్బు సంపాదించడమే తప్ప ఏనాడు హరినామస్మరణ చేయడం కానీ, హరికథన పురాణాలను వినడం కానీ, పుణ్యతీర్థం సేవించడం గాని, ఏకాదశి ఉపవాసాలను గాని చేసి ఎరుగదు. ఇటువంటి లబ్ధికారిని దైవర్ష్యమాన శ్రీరంగయాత్రికుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి ఆమెకు నరకము తప్పదని గుర్తించి జాలిపడి ఆమెను మంచి దారిలో పెట్టదలిచి, ఓ అమాయకురాలా, నేను చెప్పేది శ్రద్ధగా విని ఆలోచించుకో. ఈ కేవలము చీము, నెత్తురు, మాంసము, ఎలుకలతో కూడుకున్న సుఖదుఖాలు వంటివి ఉన్నవే తప్ప ఈ తోలు శరీరము వట్టి అశాశ్వతమని తెలుసుకో. నేల, నీరు, నిప్పు, నింగి, గాలి అనే పంచభూతాత్మకమైనదే ఈ శరీరము. ఈ దేహము నశించగానే ఆ పంచభూతములు కూడా ఇంటికొప్పు మీద కురిసి నలుదిక్కులా చెదిరిపోయే వాననీలులా చెదిరిపోతాయి. నీటి మీద నురుగు లాంటిది ఈ తనువు, నిత్యము కాదు. ఇది శాశ్వతమని నమ్ముకున్నట్లయితే ఆశ్చర్య అగ్నిలో పడి మిలమిల మాడిపోయి మసి కావడమే తప్ప మేలేమీ లేదు. మోహాన్ని, భ్రమలను వదిలిపెట్టు. దైవమొక్కడే శాశ్వతమని సర్వభూత దయాకారుణ్ణి గుర్తించు. నిరంతరము హరినామ స్మరణలే స్మరించు. కామకంటే కోరిక, కోపమంటే దురాగ్రహం, భయమంటే ఆత్మనాత్మీయ, భంగత లోభమంటే ధనవ్యయచింత, మోహమంటే మమత అహంకారాలు. ఇటువంటి ఈ ఆరింటిని వదిలిపెట్టు. నా మాట విని ఇక నుంచైనా కార్తీక మాసంలో ప్రాతస్థానాన్ని ఆచరించి విష్ణుప్రీతికై భగవద్దర్పణంగా దీపదానము చెయ్యి. తద్వారా అనేక పాపాల నుండి రక్షింపబడతావు అని హితువు చెప్పి తన దారిన తాను వెళ్ళిపోతాడు. అతగాడి వచ్చి మహిమ వలన ఆమెకు జ్ఞానోదయమైంది. తను చేసిన పాపాలకై చింతించినది. తాను కూడా కార్తీక వ్రతాన్ని చేయాలని సంకల్పించినది. అందుచేత ఆ సంవత్సరంలో వచ్చిన కార్తీక మాసాన్నే వ్రతాచరణముగా ప్రారంభించినది. సూర్యోదయ వేళకల్లా చన్నీళ్ల స్నానమును, హరిపూజ, దీపదానము, పిదప పురాణ శ్రవణము, ఈ విధంగా కార్తీక మాసం 4 రోజులు ఆచరించి చివరి రోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసింది. తక్షణమే ఆమె బంధాలు నశించిపోయి విగతాసువై విమానారూఢురాలై శాశ్వత స్వర్గ భోగ సౌకర్యాలను పొందినది. కాబట్టి రాజా, కార్తీక మాసంలో అన్నిటికంటే ప్రధానమైనది దీపదానము. తెలిసినా గాని తెలియక గాని ఎవరైతే దీపదానము చేస్తున్నారో వారు తమ పాపాలను నశింపచేసుకున్న వారే అవుతారు. దీనిని వినిన, చదివిన జన్మ సంసార బంధ విముక్తులై విష్ణు భక్తి పురాణులవుతారు. ఏవం శ్రీ స్కంద పురాణాంతర్గత కార్తీక మహత్యే. 3వ రోజు. నిషిద్ధములు. ఉప్పు కలిగినవి ఉసిరి. దానములు ఉప్పు. పూజించాల్సిన దైవము పార్వతి. జపించాల్సిన మంత్రము ఓం పార్వత్యై పరమేశ్వర్యే స్వాహ. ఫలితము శక్తి సౌభాగ్యము. 3వ రోజు పురాణము సమాప్తము.